మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది మా ట్రావెల్. ఓకే ఉన్నారనుకున్నాం, మధ్యలోనే ఆయన తెలుగు స్టేట్స్ ఇంకా దాటలే. అనంతపురం ఇప్పుడే దాటినాం. ఇవన్నీ రికార్డ్ అయినా ఏం కాదులే. యా చాలా లాంగ్ ఉంది. మున్నార్ పోవాలంటే కోయంబత్తూర్ కొడైకెనాల్ దాటాలి. సో ఫస్ట్ మా టార్గెట్ కోయంబత్తూర్ అనుకుంటున్నాము. అందుకే నాన్ స్టాప్ ఈవినింగ్ 7 నుండి ఇప్పుడు మార్నింగ్ 2 అయింది. దారుణమైన ట్రాఫిక్లో కష్టపడ్డాడు మా బ్రో. మధ్యలో నేను నడిపినా కానీ మళ్ళీ భయపడి తీసుకున్నారు వీళ్ళు. 120, 130, 140 పోతున్నాం. మధ్యలో ఒకటి వచ్చింది, దాన్ని వేసి పడేసినాం. అది ఇగో ఈ బ్రో మాత్రం ఆపుకోలేక 120 పోతుండు. అట్లుంటుంది మనతోనే అన్నట్టు. పక్కనే పాయింట్లు వచ్చినట్టు సబ్వే సర్ఫర్ లాగా పాయింట్లు తెచ్చుకొని మరీ పోతుండు మన బ్రో. అది ఈ ట్రావెల్ ఎప్పటి వరకు అవుతుందో. మార్నింగ్ మధ్యలో పడుకోకపోతే మార్నింగ్ ఓకే 6-7 వరకు బెంగళూరు దాటేస్తాం. స్టిల్ వీడొకడు ఏసీ అంటాడు, ఒకసారి ఏసీ వద్దా అంటాడు. కానీ మాకు ఏసీ కావాలని మేము వైపర్ లేకున్నా కూడా వెళ్దామని ప్లాన్ వేసినాం. కానీ మా ఊరికి కనబడతలేదని బ్రో అనుకుంటుండు. అద్దంలోకి వెళ్ళి వస్తుందని అద్దం బ్రో మిల్ల ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందనుకో మన అందరూ ఎగురుపడతామని బ్రోకి తెలుసు. కానీ అయినా అట్లా ఒక స్టంట్ వేద్దామని చూస్తుండు బ్రో. అట్లా ఉంటుంది మనతో అంటాడు. ఏం చేద్దామంటారు, టోల్ ప్లాజా అట్లా. ఇప్పటికి ఇది 6th, 7th టోల్ ప్లాజా. ఎందుకంటే నేను ఛార్జింగ్ పెట్టినా ఐఫోన్ ఖరాబ్ అవుతుంది అని ఒకడు కొడతాడు. ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ కాదని నేను. ఐఫోన్ అయినా అందరికి తెలవాలని కాదు, వీళ్ళందరికీ లేవని చెప్పడానికి. ఎప్పుడైనా అనంతపూర్ తర్వాత టోల్ ప్లాజా చూసిలా? ఆంధ్ర వాళ్ళు మనకు ఆంధ్రాని కాదు తెలుగు. ఇప్పటికీ చాలా టోల్ గేట్లు దాటినాం. దగ్గర ఇది 7th టోల్ గేట్ ఫ్రమ్ సిద్దిపేట్. నేషనల్ హైవే ఇది కూడా. 3000 రీఛార్జ్ చేసుకుంటే అయిపో, కానీ మళ్ళీ కారోనికి ఎందుకు మిగిలిచ్చుడు అని మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు. యా ఫన్ ఫీల్డ్ ట్రిప్. అవును, మేము అదేందో కానీ మేము ఎప్పుడు పోదాం అనుకున్న ఫాస్ట్ ట్యాగ్ దారిలో చాలా లేట్ అయితే తొందర అయింది. అంటే లైవ్ పెట్టినా అనేమో మరి. యా of course this is our 10th 12th ride in car. పక్కన లైట్ల వల్ల ముందు దారి చక్కగా కనబడకపోవచ్చు, అయినా మీ అందరికీ తెలియజేద్దామని ఈ యొక్క వీడియో తీద్దామని లైవ్ స్టార్ట్ చేసినాం. లైవ్ కాదు ఇది, వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. యా ఆఫ్ కోర్స్ అప్పరం లైవ్ అనుకున్నాం. లైవ్లో ఎవరు జాయిన్ అవుతలేదు. 3 o'clockకి మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని మేము లైవ్ చేయకుండా ఈ వీడియో అప్లోడ్ మీకోసం. ఎందుకు అంటే సిద్దిపేట మున్నార్ ఎట్లా పోవాలి, ఏంది కథ అని తెలియజేయడానికి మన తెలంగాణ యాసలో భాషలో మాట్లాడుతున్నాం మేము. ఎస్, రెస్టారెంట్స్ ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి, కానీ ఎవరు తింటలేము. ఎందుకు అంటే ఇప్పుడు this is due to weather conditions and full weather rig solutions. మధ్యలో ఒక కియా షోరూమ్ వస్తుంది అనంతపూర్లో. అది మార్నింగ్ విజిట్ చేయాలని చాలా అనుకున్నాము. ఇక్కడ బ్రేకర్ లేదు, సో టెక్ క్యామ్ సేఫ్ సైడ్. అది మా కోసం ఈ వీడియో తీస్తున్నామని సైడ్ కోకి ఆటో లెక్క నడుపుతాను. సో మేము కూడా పనుకొని నడుపుదాం అనుకుంటున్నాం. మళ్ళీ ఒక పాయింట్ వచ్చింది సబ్వే సర్ఫర్ లాగా. అదొక మా బ్రోకి రాజశేఖర్ బ్రో అంటారు పేరు. ప్రో రైడర్, డేంజరస్ రైడర్. డాక్టర్ డ్రైవింగ్ ఎక్కువ బాగా చేస్తారు మా వాడు. వెరీ బిగ్ నేమ్. వేరే రైడర్. ఇంకా చెప్పాలంటే నైట్ రైడ్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాం అందరం. సో ఎప్పుడు మేము ట్రిప్ వెళ్ళినా నైటే వెళ్తాం.
పడేది, బట్ మా వాడు వచ్చేసి మా వాళ్ళు స్పీడ్గా పోతలేడు. చూడండి, మీకు చదువుకోనికి టైం కూడా ఉండలేదు, బెంగళూరు 186 ఎందుకంటే చదువుకోవాలి బ్రో. చలి పెడుతూనే లేస్తున్నా. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. చలి పెడుతూనే ఎప్పుడైనా వీడియోలో చలి పెట్టిందా బ్రో? నాకైతే చూడండి, ఆడ మాకు చలి పెడతారు చలికాలంలో మామూలు షెటర్ వేసుకొని మరి ఏసీ ఫుల్ పెట్టి పోతున్నారు. ఇంకోటికి ఒకటి ఇక్కడ. అమ్మ ఫోన్ చేస్తే బయటనే ఉంటాను. కానీ ఈ రోజు మా టార్గెట్ నాన్ స్టాప్ కారు బెంగళూరు వరకు, కోయంబత్తూరు వరకు కుట్టుదామని షిఫ్ట్ల వారీగా ట్రై చేస్తున్నారు. ఓకే, లిఫ్ట్ పోతే ధర్మవరం వెళ్ళొచ్చు. ఇట్లనే మేము కంటిన్యూస్గా కన్యాకుమారి వెళ్ళాం విత్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. రోడ్ అన్నాక సగం ఉండదు కదా బ్రో. యా, రోడ్ అన్నాక చక్కగా ఉండదు. ఇంత ఇది మన యా దట్స్ ద వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం లేట్ అయితే ఫాగ్స్ వస్తాయి. ఫాగ్లో మనకి ఏం కనపడదు.